నేను కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టాను. కాకపోతే 3 జాబులు వచ్చాయి నాకు. సో ఆ 3 జాబులు ఎలా వచ్చాయి? నేను రైల్వే ఎగ్జామ్స్లో బెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది మనకనేది రైల్వే డిపార్ట్మెంట్లో ఉండదు. సో ఈ నోటిఫికేషన్ని, ఈ జాబ్స్ని ఎలా మనము క్రాక్ చేయాలి, దీన్ని సక్సెస్ ఎలా అవ్వాలి, దీని జాబ్. హాయ్, హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీవీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. సో నా పేరు వచ్చి బాలకృష్ణ. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నాను. సో నేనైతే సదరన్ రైల్వేలో ఉంటాను, చెన్నైలో. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానికి ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా అయితే మీకైతే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నేనైతే ఆన్లైన్ డ్యూటీకి వెళ్తున్నాను కదా. సో రైల్వేలో జనరల్ సర్వీస్లో ఉన్నాను. సో దీనివల్ల ఏంటంటే ప్రతి ట్రైన్కి అనమాట నేనైతే ఆన్లైన్ డ్యూటీ వెళ్తుంటాను. సో దానివల్ల అయితే కొన్ని వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. సో ఈ రోజు అయితే నాకు వీలైంది చేయడానికి. సో ఆ విషయాలు అయితే మీతో కొంత విషయం అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఈరోజు ఏంటంటే డిస్కస్ చేద్దాం అనుకుంటే, సో రైల్వే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో రైల్వేలో జాబ్ కొట్టాలంటే రైల్వే సిలబస్ ఏ విధంగా ఉండాలి, సో ఈ సిలబస్ మనం ఎలాగ క్రాక్ చేయాలి, ఎలా క్రాక్ చేస్తే మనం సక్సెస్ అవుతాం అనేది ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. సో అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ గురించి అయితే ఈ వీడియో. సో ఎందుకంటే కొత్తగా కొంతమంది రిలీవ్ అయి ఉంటారు కదా, ఇప్పుడే ఎగ్జామ్స్ నుండి రిలీవ్ అయి ఉంటారు కదా. సో వాళ్ళకనమాట ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది, ఎలా చదవాలి, ఎలా ఈ ప్యాటర్న్ ఎలా చదువుకోవాలి, ఏ సిలబస్ చదవాలి అనేది వాళ్ళకైతే ఒక ఐడియా అయితే ఉండదు. సో అట్లాంటి రైల్వే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుందని నేనైతే చేస్తున్నాను. సో మీరందరూ కూడా నా వీడియోని అయితే లైక్ చేయండి. సో చాలామంది అయితే వీడియో చూస్తున్నారు, కాకపోతే లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. సిలబస్ ఏ విధంగా చదవాలి, నేను ఎలా చదివాను అని కూడా దీంట్లో అయితే నేనైతే క్లారిటీ ఇస్తాను. సో అందరు కూడా గుడ్ న్యూస్, ఎందుకంటే అదేంటంటే మనకైతే జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో రైల్వే నుండి, మినిస్టర్ ఆఫ్ రైల్వే నుండి మనకు జాబ్ క్యాలెండర్ రావడం అనేది రేరు. సో ఇలాంటిది ఆపర్చునిటీ ఈసారి నుండి అయితే ప్రతి ఇయర్ అయితే ఉండబోతుంది. సో ఈ యొక్క రైల్వే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, రైల్వేలో జాబ్ కొట్టాలనుకునే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనమాట ఈ యొక్క గుడ్ బ్రేకింగ్ న్యూస్ అనమాట. సో ఏంటంటే ప్రతి ఇయర్ కూడా మనకి అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్స్ అండ్ ఎన్టీపీసీ అండ్ జూనియర్ ఇంజనీర్స్ అండ్ గ్రూప్ డి సంబంధించి వేకెన్సీస్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దీంట్లో బెస్ట్ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఏ ఎగ్జామ్కైనా సరే మనకనేది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒకలాగే ఉంటుంది అనమాట. సో అన్నిటికీ కూడా సిలబస్ అనేది ఒకటే ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర 1-2 మాత్రమే మారుతూ ఉంటాయి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మనకనేది దీంట్లో ఉండదు అనమాట. రైల్వే ఎగ్జామ్స్లో బెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది మనకనేది రైల్వే డిపార్ట్మెంట్లో ఉండదు. ఈ రైల్వే జాబ్ క్యాలెండర్లో ఏంటంటే ప్రతి ఇయర్ పోస్టులు తీస్తారు కాబట్టి సో మనకి నెంబర్ ఆఫ్ ఎక్కువ పోస్టులు అయితే వేకెన్సీస్. సో వేకెన్సీస్ అనేది చాలా తక్కువ వస్తాయి అనమాట. అదే వేకెన్సీస్ని జోనల్ వైజ్గా డివైడ్ చేస్తే ఇంకా చాలా తక్కువ అవుతాయి. సో ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే, సో వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క ఇయర్ అనే కాదు, ప్రతి ఇయర్ అట్లానే ఉంటుంది. ఇంకా రాను కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంటుంది తప్పగానే తగ్గదు. వేకెన్సీస్ కూడా పెరగవు, ఎందుకంటే ఇయర్లీ తీయారు కాబట్టి వాళ్ళు కూడా అదేంటంటే సగం కొంచెం తీస్తూ ఉంటారు అనమాట ప్రతి ఇయర్. ఏంటంటే కాంపిటీషన్ హెవీగా ఉంటుంది అనమాట. ఈ హెవీ కాంపిటీషన్లో మనం ఎలా జాబ్ కొట్టగలుగుతాం, ఎలా కొట్టాలి అనేది ఇంపార్టెంట్. మనం ఏంటంటే సిలబస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఈ సిలబస్ ఎలా చదవాలి, ప్యాటర్న్ ఎలా చేర్చుకోవాలి, ఎందుకంటే రైల్వే ప్రతిదీ కూడా సేమ్, అన్ని ఎగ్జామ్స్ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి సో ఒకదాన్ని ప్రిపేర్ అయినట్లయితే ప్రతిదానికి కూడా మీరు ఈజీగా అయితే క్రాక్ చేయొచ్చు జాబ్స్, ఆ ఎగ్జామ్ అనేది. సో నేనేం చెప్తున్నానంటే ఈసారి ఎవరైతే కొత్తగా రైల్వే ఆస్పిరెంట్స్ ఉన్నారో, కొత్త ఫ్రెష్గా రిలీజ్ అయి ఉంటారు కదా, వాళ్ళనమాట వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉండదు అనమాట కాంపిటేటివ్ ఫీల్డ్ మీద. అసలు ఎలా చదవాలి, అసలు ఏం చదవాలి, ఏం చదివితే మనకి ఒక జాబ్ వస్తుంది, ఎలా చదివితే మనం రిటర్న్ ఎగ్జామ్ సిబిటి టెస్ట్లు కానీ ఎలా క్వాలిఫై అవ్వాలని మినిమం నాలెడ్జ్ కూడా వాళ్ళకైతే ఉండదు. సో అలాంటి వాళ్ళకైతే నాకు తెలిసినవి, అదేవిధంగా ఏదైతే నా యొక్క ఎక్స్పీరియన్స్, నేను కూడా అప్పుడు సిబిటి 1 రాశాను కాబట్టి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఏంటంటే నాకు జాబ్ వచ్చి 9 years అవుతుంది. సో అప్పుడులో అయితే ఈ సిబిటి టెస్ట్లు అయితే ఏమీ లేవు. సో ఇప్పుడైతే సిబిటి టెస్ట్లు ఉన్నాయి. సో సిబిటి అంటే అంత సిస్టమ్ మీద నడిచేది కాబట్టి సో సిస్టమ్ గురించి కూడా మినిమం నాలెడ్జ్ ఉండాలి అనుకుని
కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళకైతే చెప్తున్నాను. కొత్తగా యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో రైల్వే యాస్పిరెంట్స్ వాళ్ళు కొంచెం అనమాట మనం ఏదైతే రైల్వే ఎగ్జామ్స్ రాబోతున్నాం, సిబిటి రాయబోతున్నామో దానికి సంబంధించి సిస్టమ్ గురించి కూడా మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటే మనకి ఈజీ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం వన్స్ మనం సిస్టమ్ మీద ఆపరేట్ చేయాలి కాబట్టి మన సిస్టమ్ గురించి కొంచెం అవగాహన ఉంటే మనం ఫుల్ఫిల్గా కొంచెం వేగంగా అనమాట అటెంప్ట్ చేయగలుగుతాం. మనకు తెలిసిన కూడా కొంచెం వేగంగా అటెంప్ట్ చేయగలుగుతాం. సో దాని గురించి సిస్టమ్ గురించి కూడా కొంచెం తెలుసుకోండి. సో సిలబస్ పరంగా వస్తే సిలబస్ వచ్చి మనకి ఎలా సిలబస్ చదవాలంటే సో ఫస్ట్ ఏంటంటే ఒక ప్యాటర్న్ తీసుకోండి. అసలు మనకి ఇచ్చాడు కదా ఆల్రెడీ మ్యాథమెటిక్స్ ఈ సిలబస్ ఉంటాయి, అదే రీజనింగ్ సంబంధించి ఈ సిలబస్ ఉంటాయి, ఈ టాపిక్స్ ఉంటాయి. సో జనరల్ అవేర్నెస్ ఈ టాపిక్స్ మీద ఉంటాయి. అదేవిధంగా జనరల్ సైన్స్ దీనికి సంబంధించి కొన్ని టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్స్ అనమాట ఫస్ట్ మీరు ఈ టాపిక్స్ ఎక్కడ ఉన్నాయి, దీని నుండి ఏ క్వశ్చన్స్ వస్తాయనేది ఫస్ట్ అనేది మీరు అవగాహన తెచ్చుకోండి. ఫస్ట్ దాని గురించి చదువుకోండి. దాని యొక్క ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉన్నాయి, దానికి సంబంధించి మీరు మొత్తం ప్యాటర్న్ ఏదైతే ఉందో దానికి మొత్తం నేర్చుకోండి. ఎందుకు గురించి అయితే కొన్ని టాపిక్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఏం టాపిక్స్? పర్సంటేజ్ అండ్ యావరేజ్ అండ్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్, అదేవిధంగా కొన్ని టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా, ఆ టాపిక్స్ ఏంటని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దీనిలో ఏం చేయాలంటే ఇప్పుడు పర్సంటేజ్ ఉన్నాయి, పర్సంటేజ్లో ఏం చేయాలి? పర్సంటేజ్ ఓపెన్ చేశాక మనకి 15 or 20 or 20 మోడల్స్ ఉంటాయి. పర్సంటేజ్ లెక్కలేనే మనకి 15 నుండి 20 మధ్య అన్ని మోడల్స్ ఉంటాయి. అన్ని మోడల్స్ కూడా మనం కవర్ చేయాలి. ఎప్పుడు కూడా చాలామంది చేసేది ఏంటంటే పర్సంటేజ్ ఓపెన్ చేసిన 2-3 మోడల్స్ చేస్తారు. చేసిన నాకు 3 మోడల్స్ వస్తాయి కాబట్టి కంపల్సరీ నాకు పర్సంటేజ్ వచ్చేసింది, నెక్స్ట్ యావరేజ్కి వెళ్ళిపోతామని యావరేజ్కి వెళ్ళిపోతారు. మరి అక్కడికి వెళ్ళాక అక్కడ మళ్ళీ ఉన్న మోడల్స్ అన్ని చేస్తారా? అది కూడా చేయరు. 2-3 చేస్తారు. ఇంతేనే ఈజీ కదా, సో నాకు యావరేజ్ వచ్చేసింది, నెక్స్ట్ వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోదామని అలా షిఫ్ట్ అవుతూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మెయిన్ సబ్జెక్ట్ అనేది మర్చిపోతారు అనమాట. జస్ట్ మీకు బేసిక్ అనేది యావరేజ్ అనేది స్టార్టింగ్ అనేది చిన్న బేసిక్ అనే ఉంటుంది. యావరేజ్ ఎలా కట్టాలి అది మాత్రం ఉంటుంది అనమాట. అది మెయిన్ ఇంపార్టెంట్ కాదు. అలా కొన్ని మోడల్స్ ఉంటాయి, అన్ని మోడల్స్ చేస్తేనే మీకు కొంత ఐడియా వస్తుంది అనమాట, సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే చేసేటప్పుడు పర్సంటేజ్ అయినా సరే, యావరేజ్ అయినా సరే, మ్యాథమెటిక్స్ సంబంధించి ఏ సబ్జెక్ట్ అయినా చేసేటప్పుడు క్లారిటీగా దాంట్లో ఉన్న మోడల్స్, ఇప్పుడు పర్సంటేజ్లో ఉన్న మోడల్స్ అన్నీ కూడా కవర్ చేయాలి. కవర్ చేసిన తర్వాత దాన్ని రిపీటెడ్గా కవర్ చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. ప్రాక్టీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం బాగా ప్రాక్టీస్ చేస్తామో మనకనేది బాగా మనం సింపుల్గా. ఇంకో విషయం ఏంటంటే మనము ఎగ్జామ్ హాల్లో మనం క్వశ్చన్ చదివిన వెంటనే మనకు ఆన్సర్ రావాలి. ఆ విధంగా మీ యొక్క ఇది అనేది తయారవ్వాలన్నమాట. అది నేను చెప్పేది. సో అలా తయారవ్వాలంటే మనం అనేది ఫుల్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. అది నేనేం చెప్తున్నానంటే ఆ విధంగా మీరు ప్రాక్టీస్ అవుతేనే ఫర్దర్గా మీకు మ్యాథమెటిక్స్ అనేది అన్ని టాపిక్స్ అనేది కవర్ చేయగలుగుతారు. సో మీరు చెప్పుడు కూడా చేసేటప్పుడు అన్ని మోడల్స్, ఒక టాపిక్లో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేయండి. అదేవిధంగా అన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించింది మోడల్ పేపర్స్ ఉంటాయి. సో పర్సంటేజ్ సంబంధించి మోడల్ పేపర్స్ ఉంటాయి. సో ఆ మోడల్ పేపర్స్ కూడా మీరు రివిజన్ చేస్తానండి, ప్రాక్టీస్ చేస్తాను. అప్పుడే మీకు ఏంటంటే ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఎలాంటి మోడల్ ఇచ్చినా సరే మీరు టక్కన దాని యొక్క ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. అది నేను చెప్పేది. సో నెక్స్ట్ వచ్చి రీజనింగ్లో చాలా ఈజీ. దీంట్లో మనకి 25 మార్క్స్ వస్తాయి అన్నమాట. సో సిబిటి 1 ఏఎల్ అసిస్టెంట్ లోకపేట సంబంధించి నేను చెప్తున్నాను. సో దీంట్లో అయితే 25 మార్క్స్ ఇస్తారన్నమాట. దీని అంటే 25 క్వశ్చన్స్. రీజనింగ్ అనేది ద బెస్ట్ అనమాట. సింపుల్గా ఉంటుంది, లాజికల్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. కొంచెం కానీ మైండ్ పెట్టి ఆలోచించినట్లయితే సింపుల్గా ఆన్సర్ చేయవచ్చు. 1 minute ఏం లేదన్నా ఒక 6 క్వశ్చన్స్ అయినా సరే మనం అటెండ్ చేయగలుగుతాం అన్నమాట. సో నేను చెప్తుందా అదే, ఎందుకంటే దీంట్లో కూడా చాలా లాజికల్గా ఉంటాయి. సో కొంతమంది ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఇదంతా కొంచెం కన్ఫ్యూజెస్గా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే ఆఫ్లైన్లో కాంపిటేటివ్ ఫీల్డ్ గురించి కోచింగ్ తీసుకునే వాళ్ళు ఆఫ్లైన్లో వెళ్ళి కోచింగ్ తీసుకుంటేనే బాగుంటుంది. ఆన్లైన్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే జస్ట్ నీకు విన్నప్పుడే నాకు వచ్చింది, నాకు అర్థమైంది అని అనిపిస్తుంది. నెక్స్ట్ ఫర్దర్గా నీకు వచ్చింది సార్ నాకు అర్థం అవ్వలేదు, రిపీట్ చేయండి అని అడిగేలోగా కూడా చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు. సో మీరు ఆఫ్లైన్గా కొంచెం వచ్చైనా సరే కొంచెం ఆఫ్లైన్కి వెళ్ళి మీరు కోచింగ్ తీసుకున్నట్లయితే మీకైతే ఏదైతే డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ మొత్తం క్లారిఫై అవుతాయి. ఎందుకంటే మనకి మ్యాథమెటిక్స్ కానీ రీజనింగ్ కానీ చాలా తక్కువ టైంలో ఎక్కువ అనేది ఇచ్చేయాలి. మనకి మైనస్ అయ్యేది కూడా ఇక్కడే. ఎందుకంటే మనం ఆన్సర్ చేస్తే మనం 4 ఇచ్చిన ఆప్షన్లో ఏదో ఒక ఆన్సర్ వస్తుంది, రైట్ ఆన్సర్ ఏదనేది నీకు తెలియదు. సో అది నేను చెప్పేది. చేసేటప్పుడు క్లారిటీగా రైట్ ఆన్సర్నే నువ్వు టిక్ చేసేటట్టు ఉండాలి. సో ఆ విధంగా నీ ప్రిపేర్ అవ్వాలి.
సో రీజనింగ్ అయితే మనకి మ్యాథమెటిక్స్ నుండి అయితే 20 మార్క్స్ వస్తాయి. సో 20 క్వశ్చన్స్ ఇస్తారు ఈ టాపిక్స్ మీద. కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ నుండి మనం ప్రతిదీ కూడా కవర్ చేయాలి. సో రీజనింగ్ సంబంధించి ఏవైతే టాపిక్స్ ఆల్రెడీ మనకి ఇచ్చేసారు కాబట్టి ప్రతిదీ కూడా వెర్బ్స్, నాన్ వెర్బ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా ఇచ్చిన టాపిక్స్ మొత్తం కవర్ చేయండి. 2-3 కవర్ చేసిన తర్వాత నాకు మొత్తం చదివేసానులే, నాకు దీని నుండి అన్ని రావాలి, 25 కదా, ఒక 2-3 టాపిక్ చదివితే చాలు అనుకోవద్దు. ఎందుకంటే ప్రతిదీ కవర్ చేయండి. నెక్స్ట్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే దీని నుండి మనకి 20 మార్క్స్ వస్తాయి, 20 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. జనరల్ సైన్స్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే దీంట్లో వెలాసిటీ, వర్క్, టైం అండ్ థెర్మోడైనమిక్స్ అండ్ చాలా ఎలక్ట్రిసిటీ సంబంధించింది, మళ్ళీ మెకానికల్ సంబంధించి అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి అన్నమాట. సో దీనికి సంబంధించి మనకి బేసిక్ పరంగానే అడుగుతారు, అంత డెప్త్గా అయితే వెళ్ళరు నాకు తెలిసి. సో దానికి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ అనేది నీట్గా ఏదైతే టాపిక్స్ ఇచ్చారో ఆ టాపిక్ సంబంధించింది ఒక కథలను మీరు నేర్చుకోవాలి. వర్క్ అంటే ఏంటి, దాని యొక్క యూనిట్స్ ఏంటి, అది వెలాసిటీ ఏంటి, వెలాసిటీ యూనిట్స్ ఏంటి, అదేవిధంగా థెర్మోడైనమిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని నుండి థెర్మోడైనమిక్స్ నుండి అయితే ఎప్పుడు కూడా నాకు తెలిసి 2 మార్క్స్ అంటే 3 మార్క్స్ అయితే వస్తాయి. ఎందుకంటే నేను కోచింగ్ తీసుకున్నాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది దాని గురించి, ఎక్కడెక్కడ ఏ క్వశ్చన్ వస్తాయని తెలుసు. సో జనరల్ సైన్స్ సంబంధించి నేనైతే ఒక సపరేట్గా వీడియో చేస్తాను. సో ఓన్లీ జనరల్ సైన్స్ సంబంధించింది. సో దాని వీడియో నెక్స్ట్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. సో నెక్స్ట్ ఏంటంటే జనరల్ సైన్స్ అనేది ప్రతిదీ కూడా చదవాలి, మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం చదివింది ఎప్పుడు కూడా రాస్తూ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనము నోట్ బుక్ మీద రాస్తామో అప్పుడే మనకి మైండ్లో అయితే స్టాండర్డ్గా గుర్తుంటుంది. మనం ఏదో ఇప్పుడు మనం చదివిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం అనమాట. వెళ్ళిపోయినంటే మళ్ళీ ఇంకో 2 రోజుల తర్వాత తీసిన తర్వాత మనకు గుర్తుండదు. సో మనం రాయడం వల్ల ఏంటంటే మనకి స్టాండర్డ్గా గుర్తుంటుంది అనమాట. కంటిన్యూ ఒక టాపిక్ వెళ్తున్నామంటే ముందు టాపిక్ చదివి మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలి. అప్పుడే మనకి ఈ టాపిక్ గుర్తుంటుంది, నెక్స్ట్ టాపిక్ కూడా మనకైతే గుర్తుంటుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి మనకి జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ వచ్చి చాలా వచ్చేది 10 మార్క్సే, అలాగనే చాలా సింపుల్గా తీసేస్తారు. ఇది కూడా కొంచెం కష్టపడండి. నేచురల్గా మనం డైలీ రెగ్యులర్గా న్యూస్ని చూసినవి రెగ్యులర్గా ఇన్నివే వస్తాయి మామూలుగా. ఎందుకంటే జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ సంబంధించింది, స్పోర్ట్స్, కల్చర్, దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. సో 10 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. అయితే కరెంట్ అఫైర్స్ సంబంధించి మనం అయితే బిఫోర్ 1 ఇయర్ 6 మంత్ అలానే చదువుకుంటే దాంట్లో నుండే వస్తాయి. మ్యాక్సిమం ఎంత దాంట్లోనే దీనికి దేనికి సంబంధిస్తాడు అనేది మనం చెప్పలేము. సో దీని మీద కొంచెం ఇది పెట్టి తక్కువ పెట్టి మనకి ఎక్కువ మార్క్స్ ఎక్కడ వస్తున్నాయో మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి దీని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. నేను చెప్పేది అదే. ఇంకోటి ఏంటంటే బుక్స్ ఏంటంటే ఈరోజు నేను ఒక బుక్స్ చదువుతున్నాను, దీంట్లో కొన్ని టాపిక్స్ చూశాను, వేరే అతను వచ్చి వేరే బుక్ చెప్పాడు అనమాట. ఆ బుక్స్ మళ్ళీ కొనుక్కొని అది చూశాను, మళ్ళీ వేరే అతను వచ్చి ఇంకో బుక్ చెప్పాడు, మళ్ళీ అది కొనేస్తాను. డబ్బులు వేస్ట్ తప్ప అన్ని బుక్స్లో ఉండే టాపిక్ ఒకటే. టైము వేస్ట్ అవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతాయి. మెయిన్ ఏంటంటే మనకు టైం, డబ్బులు వేస్ట్ అయినా మనం టైం వేస్ట్ అయితే సంపాదించుకోలేము. సో మెయిన్ అనేది మన టైం ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఏదైతే బుక్స్ ఉన్నాయో నాకు తెలిసి ఆర్ఆర్బీకి వచ్చి ఆర్ఎస్ అగ్రవల్, సో నేను చదివాను కాబట్టి నేను చెప్తున్నాను ఏ బుక్స్ చదివితే బాగుంటుంది అనుకుని మీకు ఒక నెక్స్ట్ వీడియో చెప్తాను. అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ గురించి అయితే కొన్ని బుక్స్ అయితే నేను చదివాను. అదే బుక్స్ మీరు కానీ ప్రిపేర్ అయినట్లయితే అంటే నేను చెప్తున్నాను ఆ బుక్స్ అయితే బాగుంటాయి అనుకొని చెప్తున్నాను. సో ఆ బుక్స్ అయితే మీకైతే ఇంకో వీడియో చేసి పెడతాను, అదే బుక్ చదువుకోండి. సో నెక్స్ట్ ఇదండి సబ్జెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సిలబస్ అనేది కొత్తగా వచ్చిన ఎవరైతే రైల్వే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు భయపడవద్దు. భయపడితే మనం ఏమి చేయలేం. భయపడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సబ్జెక్ట్ టాపిక్ వైజ్ చదువుకొని లేనుకో మీకు భయం పోతుంది. ఇంకోటి ఏంటంటే రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా రివిజన్ చేస్తూ ఉండాలి, మోక్ టెస్టులు రాస్తూ ఉండాలి, ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఒకసారి ప్రిపేర్ అవుతూ ఉండాలి, టెస్టులు రాస్తూ ఉండాలి. మెయిన్ అనమాట ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉన్నాయి ఆ బుక్స్ అన్నీ ఒకసారి కొనుక్కొని దాన్ని కూడా ప్రిపేర్ చేస్తూ ఉండండి. సో మీరు కానీ కోచింగ్ సెంటర్లో ఉంటే వాళ్ళు మా వీక్లీ 3 days once అనమాట టెస్టులు పెడుతూ ఉంటారు. ఆ టెస్టులు మాత్రం మీరు బాగా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా జాబ్ కొడతారు. నేను కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టాను, కాకపోతే 3 జాబులు వచ్చాయి నాకు.
సో ఆ 3 జాబ్లు ఎలా వచ్చాయి, నేను ఎలా సంపాదించాను, సో నేను టెక్నీషియన్గానే ఎందుకు ఉండిపోయాను, ఆ జాబ్లకి ఎందుకు వెళ్ళలేదు అనేది మీకు ఇంకో వీడియో చేసి పెడతాను. సో నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. సో నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదో, సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే యాక్టివేట్ చేయడం వల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఇంకొంతమంది రైల్వే ఆస్పిరెంట్స్కి అనేది యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అందరికి కూడాను.